ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనెప్పుడూ అనుకోలేదు నిన్నిలా నిస్సహాయంగా నిర్జీవంగా ఒంటరిగా చూస్తే నా మనసుకి ఇంత ప్రశాంతంగా ఉంటుందని. అవును, నా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. నువ్వు నీ పిల్లలకి అన్యాయం చేసావు కదా, అందుకు నీకు ఈరోజు ఇలాంటి శిక్ష పడి తీరాలి. ఇది చూస్తుంటే నా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నువ్వు కూడా ఈరోజు అలాగే తల్లడిల్లిపోతున్నావు. ఎన్నో ఏళ్ల క్రితం నీ పిల్లలు ఎలా తల్లడిల్లారు అలా. చిన్నప్పుడు నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసావు. ఈరోజు కాలం నిన్ను ఒంటరిగా వదిలేసింది. నిన్ను నువ్వే చూసుకో. నీ దగ్గర తరాలకి సరిపడా డబ్బుంది, సుఖాలు సౌకర్యాలున్నాయి. కానీ బంధుత్వాల విషయంలో నువ్వు పేదదానివే. బహుశా నువ్వు నా సొంత తల్లికి బదులుగా సవతి తల్లి అయి ఉండాల్సింది. అప్పుడు కనీసం నిన్ను గుర్తుపెట్టుకోవడానికి నేను వంకలు వెతుక్కుంటూ ఉండేవాణ్ణి. నేను నిన్ను ద్వేషించడానికి అప్పుడు ఎలాంటి వంక అవసరం ఉండేది కాదేమో. నీ కారణంగానే అమ్మ లాంటి పవిత్రమైన పదం అంటేనే నాకు భయం వేస్తుంది. నీ కారణంగానే నేనే బంధాన్ని కలుపుకోలేను, అలాగే ఏ బంధం కలిసినా నిలబెట్టుకోలేకపోతున్నాను. అదంతా కేవలం నీ కారణంగానే. నీకు తెలుసా, నేను ఉన్నీకి ప్రపంచంలోని ప్రేమ మొత్తం తెచ్చిచ్చాను. కానీ తన మనసులో బంధుత్వాల విషయంలో ఏదైతే తప్పుడు అభిప్రాయం ఉందో దాన్ని దూరం చేయలేకపోయాను. అన్నయ్య, నాకు తెలిసి నా పద్ధతి చాలా తప్పై ఉండొచ్చు, కానీ నేను ధ్రువుని నిజంగానే ప్రేమిస్తున్నాను. తను ఎంత పొగరు చూపించి వెళ్ళాడో. తనొక మామూలు అబ్బాయి అంతే, రిచ్ కాదు, మేజర్ డిగ్రీ కూడా లేదు. ఇన్ఫాక్ట్ హీ షుడ్ ఫీల్ లక్కీ. తనకి నాలాంటి రిచ్ అండ్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి దొరికినందుకు. ఈ రోజు తను తన ప్రేమని దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రేమ ఉంటుంది కదా, అది తన తల్లి దగ్గర నుంచి పిల్లలకు అందాలని చూస్తుంది. అది నువ్వు తనకి దక్కకుండా చేసావు. నీకు తెలుసా, ఉన్ని ఎన్ని అమాయకపు హృదయాల్ని గాయపరిచిందో. ఎందుకంటే నువ్వు తన మనసుని గాయపరిచి తన అమాయకత్వాన్ని దోచేసుకున్నావు. తను నిన్ను ఉన్నతిని వదిలి వెళ్ళిపోయింది నాన్న, వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు, ఒంటరిగా. నేను దేవుణ్ణి వేడుకుంటాను ఇది మీ అంతం కాకూడదని. ఎందుకంటే నువ్వు నన్ను ఉన్ని ఎంత బాధ పెట్టావో అది జీవితాంతం తరిగిపోదు. ఏమైంది? కోపం వస్తుందా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నా కొడుకు కాదు అని అరిచి చెప్పాలనుందా? నువ్వు ఏం కావాలంటే అది చెప్పుకోవచ్చు, కానీ నేనేం చెప్పడానికి వచ్చానో అది చెప్పి తీరుతాను. ఒకవేళ నీకు మమ్మల్ని నీ జీవితంలో నుంచి తీసేసే హక్కుంటే నాకు నా మనసులోని కోపాన్ని చూపించే హక్కు కూడా ఉండి తీరాలి. అవునా?